వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. భారతదేశ చరిత్ర పుటల్లో కొన్ని అధ్యాయాలు గెలుపు గుర్తులను మిగిలిస్తే మరికొన్ని అధ్యాయాలు తీవ్రమైనటువంటి చర్చలను, ప్రశ్నలను రేకెత్తిస్తాయి. సరిగ్గా అలాంటి ఒక సంచలన నిర్ణయమే ఇప్పుడు విద్యా వ్యవస్థలో, రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది. ఎన్సీఆర్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 9వ తరగతి సిలబస్లో 1975 నాటి ఎమర్జెన్సీ అంశాన్ని చేర్చింది. ఇక్కడే అతి పెద్ద దుమారం రేగింది. అండర్స్టాండింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ అనే కొత్త పుస్తకంలో ఎమర్జెన్సీ కాలాన్ని భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితిగా అభివర్ణించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించి దాదాపుగా 50 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి తరుణంలో ఈ పాఠాన్ని సిలబస్లో తీసుకురావడం వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటి? ఇది కేవలం చరిత్రను నేర్పించడమా, లేదంటే దీని వెనుక రాజకీయ వ్యూహాలు దాగున్నాయా? ఇవాళ చిన్న చిన్న పిల్లలకి 9వ తరగతి పిల్లల మెదడులో నిజంగా ఇవాళ ఎమర్జెన్సీ నాటి కాలాన్ని, గుర్తులను, ఆ బ్లాక్ డేస్ని మళ్ళీ రివీల్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? మరోవైపు ఆ నెగిటివ్ షేడ్ని ప్రజల్లోకి, చిన్న పిల్లల నుంచే వాళ్ళ యొక్క మైండ్స్లోకి చొప్పించాల్సినటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? నిజంగా ఇవాళ 1975 జూన్ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సిఫార్సుతో దేశంలో అత్యవసరమైనటువంటి పరిస్థితిని విధించబడింది. ఆ క్షణం నుంచి దేశం ఒక్కసారిగా స్తంభించిపోయింది. పౌరుల ప్రాథమిక హక్కులు రద్దయ్యాయి. మీడియాపై తీవ్రమైనటువంటి ఆంక్షలు, సెన్సార్షిప్ విధించారు. జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వంటి దిగ్గజ నాయకులతో పాటుగా వేలాది మంది రాజకీయ కార్యకర్తలను జైల్లో పెట్టారు. కానీ ఈ కథ అక్కడితో ఆగిపోలేదు. జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఉద్యమించారు, తిరగబడ్డారు. ఫలితంగా 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించగా భారతీయ ఓటరు తన ఓటు హక్కు శక్తి ఏంటో చూపిస్తూ ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని గద్దెదించేశారు. ఆ చారిత్రాత్మక సత్యాన్ని ఇప్పుడు విద్యార్థులకు సిలబస్ రూపంలో పరిచయం చేశారు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్న తెర మీదకి వస్తుంది. ఇందిరాగాంధీ అంటే కేవలం ఎమర్జెన్సీ మాత్రమేనా? దేశాభివృద్ధికి ఆమె చేసినటువంటి సంస్కరణలు తక్కువనా? బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గరీబీ హఠావో అంటూ పేదల గుండెల్లో నిలిచినటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ. 1971 యుద్ధంలో పాకిస్తాన్ను మోకరిల్ల చేసి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమై అపర కాలిగా కీర్తించబడినటువంటి ఐరన్ లేడీ ఆమె. మరి అలాంటి గొప్ప నాయకురాలికి సంబంధించి కేవలం ఎమర్జెన్సీ అనే ఒక ప్రతికూల అంశాన్ని, నెగిటివ్ షేడ్ని పాఠ్యాంశంగా మార్చడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్న ఇవాళ దేశం అడుగుతోంది. చరిత్ర అనేది ఎప్పుడూ ఏకపక్షంగా ఉండకూడదు. ఒక నాయకుడి విజయాలను ఎంతగా కీర్తిస్తామో వారి హయాంలో జరిగినటువంటి చారిత్రాత్మక తప్పిదాలను కూడా అంతే నిష్పాక్షికంగా విశ్లేషించాలి. హిట్లర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు జర్మనీ అభివృద్ధికి తోడ్పడినా అతని హయాంలో జరిగినటువంటి మారణ హోమాన్ని చరిత్ర ఎలా దాచలేదో, అలాగే ఇందిరాగాంధీ సాధించినటువంటి విజయాలతో పాటుగా ఆమె హయాంలో ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి నష్టాన్ని కూడా విద్యార్థులు తెలుసుకోవడం ఒక సంపూర్ణ విద్యా విధానంలో భాగమే అనేది కూడా ఒక వాదన. మరి ఈ సిలబస్ మార్పులను అధికార బీజేపీ ఎందుకు అంతగా స్వాగతిస్తోంది? దీని వెనుక ఉన్న పొలిటికల్ సీక్రెట్ ఏంటి? ఇక్కడ స్పష్టమైనటువంటి రాజకీయ ప్రయోజనం కనిపిస్తోంది అన్నది కాంగ్రెస్ పార్టీ వాదన. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాన్ని అప్రకటిత ఎమర్జెన్సీ నడుపుతోందని, రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేస్తోందని కూడా విమర్శిస్తూ ఉంటుంది. దీనికి కౌంటర్గా అసలైనటువంటి ఎమర్జెన్సీ విధించింది, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది కాంగ్రెస్ పార్టీయే అని దేశ ప్రజలకు, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి, కొత్త తరానికి గుర్తు చేయడానికి బీజేపీ ఇదొక బలమైనటువంటి ఆయుధంగా వాడుకోవాలని చూస్తోందా అంటే ఎస్ అని అంటున్నారు రాజకీయ మేధావులందరూ కూడా. కాంగ్రెస్ పాలన అనేది ఒక నియంతృత్వ పాలన అనే భావనను ప్రజల్లో, ముఖ్యంగా యువతలో బలంగా నాటడానికి ఈ పాఠ్యాంశం ఒక ఎరగా వాడుకుంటోందా అనే అభిప్రాయం కూడా పూర్తి స్థాయిలో వ్యక్తమవుతోంది. ఇందిరాగాంధీ ఒక నియంత లెవెల్లో వ్యవహరించారనే పాత గాయాలను మళ్ళీ తవ్వి తీయడం ద్వారా కాంగ్రెస్కు ఇండైరెక్ట్గా దెబ్బతీయాలనే వ్యూహం కూడా లేకపోలేదు. అయితే రాజకీయాలు పక్కన పెడితే ఇప్పటి జనరేషన్ విద్యార్థులకు ఈ 50 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ గురించి తెలియజేయటం వల్ల వచ్చే లాభం ఏంటి? దీనివల్ల యువత భవిష్యత్ రాజకీయాల్లో వస్తారా? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం యువతను కేవలం ఓటర్లుగానే కాకుండా రాజకీయంగా చైతన్యవంతులుగా మార్చడమే ఉద్దేశమట. ప్రజాస్వామ్యం అనేది మనకు ఊరికే రాలేదని, దాన్ని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటాలు జరిగాయో తెలిసినప్పుడే భవిష్యత్తులో హక్కుల కోసం ప్రశ్నించే బాధ్యత గల పౌరులు తయారవుతారు. ఈ చైతన్యం ఖచ్చితంగా యువతను దేశ రాజకీయాల వైపు, నాయకత్వ లక్షణాల వైపు అడుగులు వేయించేలా ప్రోత్సహిస్తోందని ఎన్సీఆర్టీ అభిప్రాయపడుతుంది. ఫైనల్ గా చరిత్ర అనేది గతాన్ని గుర్తు చేసే అర్థం మాత్రమే కాదు,
భవిష్యత్తును సరిదిద్దే ఒక మార్గదర్శి. ఇందిరాగాంధీ చేసిన మంచి సంస్కరణలు భారతదేశ నిర్మాణంలో ఎంత సత్యమో ఎమర్జెన్సీ కాలంలో జరిగిన పరిస్థితులు అంతే నిజం. ఈ కొత్త సిలబస్ ద్వారా విద్యార్థులకు రాజకీయ రంగులకు అతీతంగా పాఠ్యాంశం ఉండాలి. ఎమర్జెన్సీ నాటి పరిస్థితిని పాఠ్యాంశంగా పెట్టడం వరకు ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకు అంటే గతంలో రాజుల కాలానికి సంబంధించి అనేక విషయాలను మనం చదువుకున్నాం. అయితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని కోణంలో చూపించి ఆమె గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేయకూడదని మేధావులు నిపుణులందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. చూశారు కదా, విద్యార్థులకు ఇటువంటి పాఠాలతో నిజంగా లాభం ఉంటుందా లేదా, మరి బీజేపీ రాజకీయ ఉద్దేశం ఏం కనిపిస్తోంది? మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.